ఈ వీడియోలో అటుకుల పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: మినపప్పు అరకప్పు తీసుకుని 5 గంటలు నానబెట్టుకోవాలి. కొత్తిమీర చిన్న కట్ట, పెరుగు అరకప్పు, అటుకులు 1 కప్పు, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, 1 కప్పు అటుకులు, అరకప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తరువాత ముందుగా కలుపుకున్న పిండిని పునుగుల వలె తయారు చేసి నూనెలో వేసుకోవాలి. అటుకులు నానబెట్టకుండా వేస్తే పునుగులు క్రిస్పీగా ఉంటాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పునుగులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న అటుకుల పునుగులను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన అటుకుల పునుగులు రెడీ.
ఈ వీడియోలో ఆరోగ్యకరమైన అటుకుల లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: అటుకులు 2 కప్పులు తీసుకుని సన్న రవ్వలాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, పాలు 1/2 కప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి. తయారీ విధానం: ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1/2 కప్పు పాలు పోసి కాగిన తరువాత 1 కప్పు బెల్లం తురుము వేసి కరిగించుకోవాలి. తరువాత ఒక బౌల్లో అటుకుల పొడి తీసుకుని అందులో 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ పొడిని ముందుగా సిద్ధం చేసుకున్న పాలు బెల్లం మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతిలోకి తీసుకుని మనకు కావలసిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఆరోగ్యకరమైన అటుకుల లడ్డు రెడీ. ఈ వీడియోలో అటుకులతో ఇడ్లీ మరియు దోశ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు, బియ్యం 2 కప్పులు తీసుకుని 6 గంటలు నానబెట్టి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పాలు, తగినంత ఉప్పు, పంచదార, బేకింగ్ సోడా, నూనె. తయారీ విధానం: అటుకులను శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకుని 1 కప్పు పెరుగు వేసి బాగా కలిపి 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. అలా నానబెట్టి ఉంచుకున్న అటుకుల మిశ్రమంలో 1 కప్పు కొబ్బరి పాలు పోసి కలుపుకొని
మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా మిక్సీ చేసుకున్న బియ్యపు పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార, చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసి ఇడ్లీల్లా వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి. తరువాత మిగిలిన పిండిలో కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని దోసల వలె కూడా వేసుకోవచ్చు. మినప్పప్పుతోనే కాకుండా అటుకులతో కూడా ఈ విధంగా ఇడ్లీ మరియు దోశ తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అటుకుల ఇడ్లీ మరియు దోశ రెడీ. ఈ వీడియోలో అటుకుల ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: అటుకులు 1 కప్పు తీసుకుని నీటితో శుభ్రం చేసి పెట్టుకోవాలి. గుడ్లు 3, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 2 సన్నగా తురుముకోవాలి, పసుపు, తగినంత ఉప్పు, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. గుడ్ల సొనను ఒక బౌల్లోకి తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని కాగిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర,
కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలను బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అటుకులను వేసుకుని మిశ్రమం అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న ఎగ్ ఫ్రైని వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన అటుకుల ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.